బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు వెళ్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. గతేడాది మేలో మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ అభియోగాలు నమోదు చేసింది. అయితే లిక్కర్ స్కామ్ కేసులో A5గా ఉన్నారు విజయసాయిరెడ్డి. ఇప్పటివరకు 2 సార్లు సిట్ విచారణ జరిగింది. ఆ తర్వాత 3,500 కోట్లకు పైగా అవినీతి జరిగినట్టుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. లిక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డి ప్రధాన పాత్రధారి, సూత్రధారి. ఇక తాను విజిల్ బ్లోయర్ని మాత్రమేనని ప్రకటించుకున్నారు విజయసాయి. రేపు ఎంపీ మిథున్ రెడ్డి కూడా విచారించబోతున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ సిట్ ఈడీ కార్యాలయానికి విజయసాయిరెడ్డి చేరుకున్నారు. గతంలో సిట్ ఎదుట కూడా 2 సార్లు విజయసాయిరెడ్డి హాజరైపోయి జరిగినట్టుగా అన్నీ చెప్తాను, నేను ఎవరికి వంగను లొంగనట్టుగా మాట్లాడుకొచ్చారు ఆయన. సో మీడియా ముందుకు వచ్చి సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి అంటే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా ఆయన ఒక సెన్సేషనల్ మాటలతో ఆగ్రహానికి గురవుతూ విజయసాయిరెడ్డి ఆయనపై కూడా రెచ్చిపోయారని చెప్పాలి. సో జరిగినట్టుగా చెప్తానని చెప్తూనే ఆయన పలువురి పేర్లని ఇండైరెక్ట్ గానే ప్రస్తావించారని చెప్పాలి. సో విజయసాయిరెడ్డి ఈడీకి హాజరవుతున్నారు. ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరవుతున్నారైనా మరి ఏం జరిగిందో చూడాలి. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ కూడా ఉన్నారు. కృష్ణమోహన్, ఏం జరిగింది? విజయసాయిరెడ్డి ఈడీ ముందుట హాజరవబోతున్నారు. గతంలో సిట్ ముందు హాజరైన విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జరిగినట్టుగా చెప్తాను, కేవలం విజిల్ బ్లోయర్ మాత్రమే తనను తాను సమర్థించుకున్నారు. ఇప్పుడు ఏం జరగబోతోంది? ఈ 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ అంశం పైన ఇంకెక్కువగానే ఉంటుంది అది ఆఫ్ ద రికార్డులో, కానీ ఆ అభియోగాలు మోపారు కాబట్టి సో ఇప్పుడు విజయసాయిరెడ్డి ఈ లెక్కల పైన ఏం చెప్పబోతున్నారు? మన బేసిక్ గా ఈరోజు సాయిరెడ్డి ఈడీ కార్యాలయానికి 11:30కు చేరుకుంటారు. 11:30 నుంచి దాదాపుగా గంట సేపు ఆయన అక్కడ ఉంటారనేది మనకున్న సమాచారం. దాదాపుగా 12:30 దాకా పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు సాయిరెడ్డి ఏం చెప్పబోతున్నారు అనే అంశం మీదనే కొంత చర్చ జరుగుతుంది. అసలుకి ఏం చెప్పబోతారు, ఆయన నోరు విప్పితే ఏం జరగబోతుంది అనే అంశం మీదనే కొంచెం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇప్పుడు ఆయన క్లియర్ గా గతంలో 7 మంది కూడా ఆయన చెప్తూ తనకున్న సమాచారం ఇస్తున్నాను. అసలు లిక్కర్ స్కామ్ లో ఏం జరిగింది, ఈ వ్యవహారం తర్వాత ఏం జరిగింది అనే అంశాన్ని పూర్తిగా కూడా చెప్పే ప్రయత్నం అయితే ఆయన చేశారు. సో బట్ ఇప్పుడు ఈడీ ముందు తనకున్న ఇంకేమైనా సాక్ష్యాలు కావచ్చు, లేకపోతే ఇతర అంశాలని ఏమన్నా ఈడీ ముందు చెప్పబోతారా? ఎందుకంటే రేపు మళ్ళీ మిథున్ రెడ్డిని కూడా మరోసారిగా మరో ఎంపీని కూడా అక్కడ పిలుస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈడీకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, లేకపోతే వీటిల్లో అసలుకి సాయిరెడ్డి ఏం చెప్పబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానమైన అంశంగా కనపడుతుంది. ఈ ప్రధానమైన అంశంలో ఎవరు ఏ విధంగా ఉండబోతారు, ఏ విధంగా చర్చ జరుగుతుంది అనేది చాలా వరకు ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూగానే ఉంది. అంటే అటు వైసీపీ వర్గాలు కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నాయి దీన్ని. అసలు ఇప్పుడు సాయిరెడ్డి ఏం చెప్పబోతారు, ఈడీ ముందు నోరిపితే ఏం జరగబోతుంది, ఎటువంటి అంశాలు తెర మీదకి వస్తాయి. ఆయన క్లియర్ గా చాలా విషయాలు నా దగ్గర ఉన్న సమాచారాన్ని నేను సిట్కి ఏ విధంగా చెప్పాను, ఈడీకి కూడా ఆ విధంగా చెప్పబోతున్నాను అనేది చాలా క్లియర్ గా ఆయన చెప్తున్న పరిస్థితి. సో అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది చూడాలి. మరి అరగంట తర్వాత ఆయన మీడియాతో కూడా మాట్లాడతారు బయటకు వచ్చిన తర్వాత. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో కంప్లీట్ గా అతనుకున్న యాక్టివిటీ ఏంటి, ఏం జరగబోతుంది అనే అంశాన్ని చాలా క్లియర్ గా చూడాల్సిన పరిస్థితి ఉంది. సో ఫర్దర్ గా ఈ అంశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, సాయిరెడ్డి మాట్లాడిపోయే అంశాలు ఒక్కొక్కటి ఏ విధంగా ఉంటాయి అనేది చాలా క్లియర్ గా అర్థం కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇప్పటికే హాజరయ్యారు కాబట్టి ఈడీ దీనికి సంబంధించి కంప్లీట్ గా ఎంతసేపు లో ఆయన గంటలో ఏం వివరాలు వెల్లడించబోతున్నారు అనే అంశాన్ని కూడా చాలా క్లియర్ గా చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆయన ఏం చెప్తే ఏం జరగబోతుంది అంటే ఈ రోజు ఆయన చెప్పేదానికి రేపు మిథున్ని పిలుచుకుని వచ్చి ఈడీ ముందు నిలబెట్టేదానికి వీటన్నిటికి సంబంధించి ఎటువంటి విజయసాయిరెడ్డి ఏదైనా కీలకమైన విషయాలు డెఫినెట్ గా గత ప్రభుత్వంలో ఆ పార్టీలో చాలా కీలకమైన పొజిషన్ లో ఉన్నారు, నెంబర్ 2గా కూడా వ్యవహరించారు కొన్ని సందర్భాల్లో. అటువంటి వ్యక్తి కాబట్టి డెఫినెట్ గా ఆయన దృష్టిలో ఉన్నటువంటి సమాచారం ఏదైనా నిక్కచ్చిగా నిజంగా నిర్భయంగా ఉన్నట్టుగా బయట చెప్పే అవకాశం ఉందా? ఇంకేదైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి ఆయన పైన? లేదు, డెఫినెట్ గా ఆయన కొన్ని అంశాలు అయితే క్లియర్ గా చెప్పబోతున్నారు. ఆయన ముందు నుంచి చెప్తుంది ఒకటే, జగన్ కి తెలియకుండా చాలా విషయాలు జరిగాయి అనే అంశాన్ని ఆయన ముందు నుంచి చెప్తున్నారు. ఆ దిశగానే జగన్ కి తెలియకుండా ఏమేమి జరిగాయి, మరి ఆయన నోటీసులో ఉందా లేదా
దీనికి అసలు సూత్రధారులు ఎవరు? ఆయన ముందుగానే ఒక పేరు చెప్పారు, రాజకేశ్వర రెడ్డి. ఆ రాజకేశ్వర రెడ్డి ఎవరి ద్వారా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, అక్కడికి ఎక్కడో ఉండాల్సిన నేపథ్యంలో ఎక్కడ ఉండాల్సిన నేపథ్యంలో ఎలా వచ్చారు ఏంటి అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఓవరాల్ గా ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఎవరు ఎటువంటి పరిస్థితులు చూడబోతున్నారు, ఏం జరగబోతుంది అనే అంశాన్ని చాలా క్లియర్ గా చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ సాయిరెడ్డి చెప్పే అంశాలు ఎంతో దూరం వెళ్తాయి. ఇప్పుడు సాయిరెడ్డి ఈడి ముందు ఏమి మాట్లాడబోతున్నారు, ఈడి ముందు ఏం చెప్పబోతున్నారు, ఎవరు పేర్లు బయట చెప్పబోతున్నారు అనే అంశాలే చాలా కీలకంగా మారిపోతున్నాయి. ఈ గంట ఈడి ముందు ఆయన చెప్పే అంశాలు ఏముంటాయి అంటే బయటకు వచ్చిన తర్వాత సాయిరెడ్డి ఏం చెప్పబోతున్నారు మీడియా ప్రతినిధులు అనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. తద్వారా ఈ అంశాన్ని ఏ విధంగా ముందుకు చూడాలి, ఇప్పుడు ఈడీలో వచ్చిన కథనాలు, ఈడీలో పెట్టే అంటే ఈడీ ముందు పెట్టే అంశాలు ఏమేమి ఉన్నాయి, ఈ అంశాల వల్ల వైసీపీ పార్టీలో గతంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఎవరెవరు ఇరుక్కుంటున్నారు ఈ అంశం మీద అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. తద్వారా పార్టీ ఎటువంటి కుదిరే అవసరం ఉంది, అసలు నిజంగానే ఈ సాయిరెడ్డి దగ్గర ఇంత ఇన్ఫర్మేషన్ ఉందా? ఎందుకంటే ఈ లిక్కర్ దాంట్లో కూడా సాయిరెడ్డి పేరు మీద కూడా కొంత ట్రాన్సాక్షన్ జరిగింది. సో ఆ ట్రాన్సాక్షన్ సంబంధించి ఎలా జరిగింది ఏంటితో పాటు ఫర్దర్ గా తనకి సంబంధం ఉంది జరిగిందా, తనకి సంబంధం లేకుండా జరిగిందా, వేరే వాళ్ళు పార్టీలకు సంబంధించిన ఎంతంత జరిగినాయి, ఈ వ్యవహారాన్ని తను అబ్జర్వ్ చేసిన వ్యవహారాన్ని. ఎందుకంటే సిట్ లో 2-3 అంశాలు చెప్పారు. సాయిరెడ్డితో పాటు కొంతమంది వ్యక్తులు అక్కడ వీళ్ళందరినీ కూడా ఏకం చేసే ప్రయత్నం చేశారు, వాళ్ళందరూ కలిసి ప్రయత్నం చేశారని కూడా కొంత చెప్పిన పరిస్థితుల్లో దీన్ని ఎలా చూస్తారనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు విజయసాయిరెడ్డి. గతంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ అంశంలో 3,500 కోట్ల రూపాయల లావాదేవీలు మనీ లాండరింగ్ జరిగిందనేది ఈడీ గుర్తించినట్టుగా తెలుస్తోంది. సో ఈరోజు విజయసాయిరెడ్డి వంతు, రేపు మిథున్ రెడ్డి వంతు. ఇప్పుడు వైసీపీలో కీలకంగా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డి రోజు విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో కాస్త ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతానికైనా పార్టీలో రాజీనామా చేశారు కాబట్టి నిజాన్ని నిర్భయంగా నిక్కచ్చిగా అటు ఈడీ అధికారుల ముందు ఉంచే ప్రయత్నం చేస్తారు, లేదంటే ఇంకా రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? అసలు లిక్కర్ స్కామ్ వెనక పాత్రధారి సూత్రధారి ఈ మొత్తం విచారణలో బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇంతకీ ఆయన ఎవరని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.